హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1లో ఎక్కువగా ఫోకస్ చేసే పార్ట్ ఏంటంటే కర్ణాటక యుద్ధాలు. ఈ కర్ణాటక యుద్ధాల ద్వారానే మన వీక్నెస్ వాళ్ళకి తెలిసింది. ఎస్, అది నిజం. ఎందుకంటే ఒక స్మాల్ ట్రైన్డ్ డిసిప్లైన్ ఆర్మీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్మీ ఉన్న ఇండియన్ ఆర్మీని కూడా ఓడించగలిగారు. ఇండియన్ ఆర్మీ కాదు, మన రాజుల సైన్యాలను కూడా ఓడించగలిగారు. నా దగ్గర స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది. దానిలో చాలా డీటెయిల్డ్గా చక్కగా రాసి ఉంది. ఫస్ట్ కర్ణాటక యుద్ధం ఎక్కడ జరిగింది, అసలు కారణాలు ఏంటి, తర్వాత ఆ రివోల్ట్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి. ఇంతకు మించి మనం ఎక్కువ చదవాల్సిన అవసరం కూడా, రీసెర్చ్లు కూడా అవసరం లేదు. జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటే చాలు. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఎందుకు ఈ నేమ్ ఇవ్వడం జరిగిందంటే, కోరమండల్ కోస్ట్లో ఒక హిండర్ల్యాండ్, ఒక విడిపడిపోయిన భూమిలో ఒక ఫస్ట్ కర్ణాటక వార్ అనేటువంటి జరిగింది. ఆంగ్లో ఫ్రెంచ్కి మధ్య జరిగింది. అసలు ఈ వార్ జరగడానికి కారణం ఏంటి? ఆస్ట్రియాలో యుద్ధం జరుగుతుంది, వార్ ఆఫ్ సక్సెషన్. వాళ్ళు అక్కడ కొట్టుకుంటున్నారు, వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటున్నారు, అంతే. అంతకు మించి ఏం లేదు. ఇమీడియట్ కాజ్ ఏంటంటే, ఫ్రెంచ్ వాళ్ళు వీకర్ పొజిషన్గా ఉన్నారు. డిడ్ నాట్ ఫేవర్ ఆఫ్ ఎనీ ఎక్స్టెన్షన్ ఆఫ్ హాస్టిలిటీ ఇన్ ఇండియా. ఓకే, అప్పుడు ఇంగ్లీష్ ఆర్మీ అండర్ బార్నెట్, ఈ పేరు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బార్నెట్ ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళ సైన్యాన్ని సీజ్ చేశాడు. ఏబిసిడి, బార్నెట్. ఓకే, బార్నెట్. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ నేవీలో ఎవరి ఆధ్వర్యంలో? ఫ్రెంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న పోర్టుని ఆక్రమించుకున్నాడు, బార్నెట్. ఓకే, తర్వాత ఫ్రెంచ్ రిటైలేషన్ బై సీజ్డ్ బై ద మద్రాస్. నువ్వు వచ్చి ఆక్రమించినప్పుడు మరి ఫ్రెంచ్ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మద్రాస్ని ఆక్రమించారు 1776లో. ఎవరి ద్వారా? మారిషస్లో. అప్పటికి మారిషస్ ఐసిస్ అంటారు, ఐలాండ్ని ఐఎస్ఎల్ఈ అంటారు. ఈ మారిషస్ ఐలాండ్లో ఉన్నటువంటి అండర్ అడ్మిరల్ లంబార్డియస్ అనే ఫ్రెంచ్ గవర్నర్ ఆఫ్ మారిషస్ ఫస్ట్ కర్ణాటిక్ వార్ బిగిన్ అయింది. అసలు ఈ కర్ణాటిక్ వార్ వల్ల రిజల్ట్ ఏంటి? మనకి రిజల్ట్స్ కావాలి. మనం డిగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం కూడా లేదు. వాట్ ఈజ్ వార్ అంటే చదువుకుంటే చాలు. డిగ్గింగ్ ఏంటంటే పుస్తకాలు చదివితే పిహెచ్డీలు చేయడం వల్ల ఉద్యోగాలు రావు. ఇలా వాట్ ఈజ్ వాట్ అని చదువుకొని గుర్తుపెట్టుకొని రివిజన్ చేసుకుంటేనే ఉద్యోగం వస్తుంది. ఓకే, సో రిజల్ట్స్ ఏంటి? ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎండ్ అయింది. అసలు ఇది ఎప్పుడు బిగిన్ అయింది? 1770లో. 1748లో ట్రీటీ ఆఫ్ ఎక్స్లా-చాపెల్ ద్వారా సైన్ చేశారు. ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్ ఇంక్లూడింగ్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ ద ట్రీటీ. మద్రాస్ ఏదైతే మన నేవీ వాళ్ళు, మన ఫ్రెంచ్ అడ్మిరల్ లంబార్డి ఆక్రమించారో అది తిరిగి ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చేసేటట్టు. బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించిన నార్త్ అమెరికాని తిరిగి ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేటట్టు. ఇది కీ పాయింట్. కీ పాయింట్ ఏంటంటే, ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించిన మద్రాసుని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయడం, అలాగే నార్త్ అమెరికాలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న బ్రిటిష్ వాళ్ళను ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేయడం. ఇది ట్రీటీ ఆఫ్ ఎక్స్లా-చాపెల్. ఇంతకు మించి ఏమీ లేదు నాకు తెలిసి. ఇది స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, చాలా మంచి బుక్. అందరూ ఇదే చదువుతారు, మీరు కూడా ఇదే చదవండి, ఎందుకంటే మంచి మార్క్స్ వస్తాయి. అవి చదివి టైం వేస్ట్ చేసుకోకుండా. సో ఒక్క నిమిషం. సారీ గైస్, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫ్రాన్సిస్ డి అల్మిడా ఎక్కడున్నాడు? ఎస్, వచ్చా. రిజల్ట్ ఏంటి? రిజల్ట్ మనం ముందే చూసాం. అసలు ఈ వార్కి సిగ్నిఫికెన్స్ ఏంటి? మరి ప్రతిదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదా. మరి ఆ వార్కి సిగ్నిఫికెన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.
సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఒక నిమిషం, బ్యాటిల్ ఆఫ్ సెయింట్ థామస్, శాంధోమ్, మద్రాస్ ఫాట్ బిట్వీన్ ఫ్రెంచ్ ఫోర్సెస్. మనకి నవాబ్స్ ఉంటారు కదా, కర్ణాటిక్ నవాబులు, అందులో అన్వరుద్దీన్ వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు. హూమ్ ఇంగ్లీష్ అపియర్ ఫర్ హెల్ప్, ఇంగ్లీష్ వాళ్ళు హెల్ప్ అడిగితే. ఏ స్మాల్ ఫ్రెంచ్ ఆర్మీ అండర్ కెప్టెన్ ప్యారడైజ్ డిఫీటెడ్ ఏ స్ట్రాంగ్ ఇండియన్ ఆర్మీ అండర్ ఖాన్ ఎట్ శాంధోమ్ బ్యాంక్స్ ఆఫ్ రివర్ అడయార్. ఓకే, దిస్ ఈస్ ద ఐ ఓపెన్ ఫర్ యూరోపియన్స్ in India. It reveals that a small disciplined army could easily defeat a much larger Indian army. అంతే కదా, డిసిప్లైన్డ్గా ఉంటేనే పైకి వస్తాం. ఒకరోజు చదివి వారం రోజులు పడుకుంటాం కాకుండా ప్రతిరోజు 5 గంటలు చదివినా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఫర్దర్, దిస్ వార్ అడెక్వేట్లీ బ్రాట్ అవుట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేవల్ ఫోర్సెస్ ఇన్ ఆంగ్లో ఫ్రెంచ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ డెక్కన్ ప్లాటీలో వీళ్ళకు ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ని బయటపెట్టింది. అంతే కదా, మన వీక్నెస్ని మనమే బయటపెట్టినట్టయింది కర్ణాటక యుద్ధాల్లో. అది వాళ్ళకి అవకాశంగా మలుచుకున్నారు ఫ్రెంచ్ వాళ్ళు కానీ డచ్ వాళ్ళు కానీ. ఇట్స్ వెరీ, మన లూప్ హోల్స్ మనమే వాళ్ళకి చెప్పినట్టుంది. ఇంకోసారి రీక్యాప్ వేద్దాం. ఫస్ట్ కర్ణాటిక్ వార్ 1748లో జరిగింది. ఎందుకు జరిగింది? ఏముంది, ఆస్ట్రియాలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, మన వాళ్ళు ఎక్కడ కొట్టుకున్నారు. ఇమీడియట్ కాజ్, ఫ్రెంచ్ రిలేటివ్లీ వీక్ పొజిషన్ ఇన్ ఇండియా, డిడ్ నాట్ ఫేవర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హాస్టిలిటీ ఇన్ ఇండియా. అప్పుడు ఇంగ్లీష్ నేవీ బార్నెట్ ఏం చేశాడంటే, వీక్గా ఉన్న వాళ్ళనే కదా కొడతారు, మనోడు మద్రాసును సీజ్ చేశాడు. నువ్వు మద్రాసును సీజ్ చేస్తావా అని చెప్పి మారిషస్లో ఉన్నటువంటి అడ్మిరల్ లాంబాయిడస్, ఫ్రెంచ్ గవర్నర్ ఆఫ్ మారిషస్, బిగాన్ టు ద ఫస్ట్ కర్ణాటిక్ వార్. ఆడే ఆద్యుడు అన్నిటికీ, అడ్మిరల్ లాంబాయిడ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ కర్ణాటిక్ వార్ 1748లో ట్రీటీ ఆఫ్ ఎక్స్-లా-చాపెల్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది అడిగే అవకాశం ఉంది. ట్రీటీ ఆఫ్ ఎక్స్-లా-చాపెల్, ట్రీటీ ఆఫ్ ఎక్స్-లా-చాపెల్ signed Austrian War of Succession. Under the terms of the treaty, మద్రాసుని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేయడం. ఓకే, మద్రాసుని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేయడం, అదే ఇంగ్లీష్ వాళ్ళకి. ఫ్రెంచ్ ఇన్ టర్మ్ దేర్ గో టు ద టెరిటరీ ఆఫ్ నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ టెరిటరీకి వెళ్ళిపోవడం. అక్కడ ఆల్రెడీ కాలనీస్ ఉన్నాయి ఫ్రెంచ్ వాళ్ళే, ఆ కాలనీస్ తిరిగి ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చేయడం, ఎందుకంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు కాబట్టి. అది ఈ లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత సిగ్నిఫికెన్స్. ఫస్ట్ వార్ వాజ్ ద రిమెంబర్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ శాంధోమ్ fought between the French forces and అన్వరుద్దీన్ ఆఫ్ నవాబ్ ఆఫ్ కర్ణాటిక్. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి కర్ణాటిక్ నవాబ్ అయిన అన్వరుద్దీన్ని హెల్ప్ చేస్తారు, అడుగుతారు, అయ్యా నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని. మనోడు చేశాడు, కానీ చేసింది ఏమీ లేదు, ఓడిపోయాడు. ఎందుకంటే ఫ్రెంచ్ ఆర్మీ కొంచెం గట్టిగా ఉంది. కెప్టెన్ ప్యారడైజ్ డిఫీటెడ్ ద స్ట్రాంగ్ ఇండియన్ ఆర్మీ. ఓకే, శాంధోమ్ అండ్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ అడయార్. ఎక్కడ జరిగింది? రివర్ అడయార్. దిస్ వాజ్ ద ఐ ఓపెన్, యూరోపియన్ కళ్ళు తెరిచారు. ఈజియర్ డిఫీట్ ఏ మచ్ లార్జర్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీని ఈజీగా వేసేయచ్చని వాళ్ళు తెలుసుకున్నారు. దిస్ వార్ అడాక్వేట్లీ బార్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేవల్ ఫోర్సెస్ అండ్ ఆంగ్లో ఫ్రెంచ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ డెక్కన్. ఓకే, అది. థ్యాంక్ యూ గైస్. ఈరోజు ఒక వార్ చెప్పుకుందాం, రేపు రెండో వార్ చెప్పుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ కామెంట్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఓకే, అండ్ నోటిఫికేషన్స్ రాకుండా ఎక్కడ పోతాయి గైస్? నోటిఫికేషన్స్ వస్తాయి కదా గైస్, మీరు ఖచ్చితంగా చదవండి. గుడ్ మార్నింగ్,
హ్యావ్ ఏ గుడ్ డే. స్టార్ట్ విత్ ఏ గుడ్ థాట్, పాజిటివ్ స్టార్ట్తో స్టార్ట్ చేయండి. ఉంటాను. జై హింద్.